బద్యానాయక్ సార్. బద్యానాయక్. నేను అయితే చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ గురించి చిన్న ఇష్యూ వచ్చిందని మాకు తెలిసింది. ఈ ల్యాండ్ విషయం ఏంది అది క్లారిటీగా చెప్పు. అయితే ఫస్ట్ సార్ 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. ఉత్సవాలు ఇక్కడ గుడి జాండతోని ఉత్సవాలు చేస్తా ఉన్నాం. చేస్తే ఇక్కడ ఎవరు చోకి నరేష్ చోకరే వాళ్ళు హైదరాబాద్ అట వాళ్ళ చుట్టం అడ్డారంలో ఉన్నారు అని తెలిసింది. వాళ్ళ పాపర్ ఇక్కడ కాదు, హైదరాబాద్ లో ఉంటారు. అయితే ఇక్కడ చోకి మహేష్, చోకి సురేష్ మా 5గురి మీద కేసు పెట్టిండు. 5 మీద ల్యాండ్ వాళ్ళదని మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పెట్టిండు. అయితే ఆయన పెట్టింది, ఆయన మా మీద కేసు పెట్టింది 109 సర్వే నంబర్ లో కేసు పెట్టిండు. మేము నిలబడ్డది ఏమో 108 సర్వే నంబర్. దానికి సంబంధం లేదు. అందులో కోర్టులో ఏమైపోయిందంటే సరే మీరు ఫెయిల్ అయిపోయారు, చోకి మహేష్ చోకి నరేష్ అనేది ఫెయిల్ అయిపోయారు, ఇది ఎస్టీ వాళ్ళకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చి వెళ్ళింది. అప్పుడు గవర్నమెంట్ ఎంఆర్ఓ వచ్చి అక్కడ అది బోర్డు పాతింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పాతింది. బోర్డు పాతినప్పుడు మేమేం చేస్తున్నామంటే అలా ఇది శివరాత్రి ఉత్సవాల అది ఒక్క పొద్దప్పుడు మా మహారాష్ట్ర నుంచి మా ఒక పూజారి విగ్రహం ఇప్పిస్తే రాత్రి 8 గంటలకు అట్లా వచ్చింది విగ్రహం. అయితే ఖచ్చితంగా ఆ రోజు ఉపవాసం ఉన్నాడు పెట్టాలి, మీరు పెట్టాలి. ఇక్కడ పెడుతున్నాం అమ్మవారు పెట్టాలి. ఉపవాస రోజే రాత్రి పెడితే పెట్టినాక తెల్లారి ఆయన పెట్టి అయితే మేము నిద్రతోనే ఉన్నాం కదా, ఒక్క పొద్దు విడిచిపెట్టి ఇంటికి పోయినాము. ఇంటికి పోగానే ఎంఆర్ఓ మేడం తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్ లో బంధించింది విగ్రహాన్ని తెలియదు. ఎత్తుకోపోయినాక ఎవరు ఎత్తుకోపోయారు అంటే ఇక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు మా పిల్లలు ఇక్కడ జేసీ పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంఆర్ఓ మేడం తీసుకుపోయి ఆయన లోపల చేంగుంట ఎంఆర్ఓ ఏం పేరు మేడం పేరు ముస్లిం వాళ్ళు. సరే మేడం అయితే పేరు ప్రెసెంట్ ఇప్పుడు ఆ మేడమే ఉంది. ఆమె తీసుకోపోయి పెట్టినాక మేము అక్కడ పోయి మా విగ్రహాలు మాకు ఇవ్వండి మేడం, అది మంచిది కాదు అని అడిగితే మంచి మాటకి ఇవ్వలేదు. మా వాళ్ళందరూ ధర్నాకి వెళ్ళిర్రు, అదే రోడ్డు మీద ధర్నాకి వెళ్ళిర్రు, అన్ని 44 రోడ్ మీద అక్కడికి వెళ్ళిర్రు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కొద్దిగా ధర్నా చేసినాం. అయితే ఈ మంచి మాటకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసినాము, సార్ ఇది ఎక్కడైతే అక్కడ కట్టవలసిన అవసరం ఏముంది, మీరు విగ్రహం తెచ్చి ఇక్కడ తెచ్చిరు కదా, ఇదే గుడి అనుకుంటాము, ఒక రూమ్ ఇచ్చేయండి, ఒక రూమ్ తాళం ఇవ్వండి, ఇక్కడే పూజలు చేసుకుంటాం, మా పూజారిని పెట్టుకుంటాము, ఇక్కడే చేసుకుంటాము, మాకు సిమెంటే తప్పుతుంది, లేక మాకు ఇవన్నీ పనులే తప్పుతాయి, ఇక లక్షలు పెట్టుడు ఎందుకని మేము అక్కడనే పూజ కార్యక్రమం అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పెట్టినాం. అప్పుడు తీసుకొచ్చి మా ఎంఆర్ఓ అప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ ఉండి మాకు విగ్రహాన్ని అప్పచెప్పింది. ఒక్క 24 గంటలు ఆటోలో ఉంచినాం ఇక్కడ విగ్రహాన్ని. 24 గంటల వరకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా వచ్చి మాకు జాగ్రత్త చూపించాలని డిమాండ్ రాసి వచ్చినాం మేము. ఆ డిమాండ్ రాసేస్తే ఇదివరకు దాకా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు రాలేదు. 24 గంటలు కాదు 48 గంటలు చూసి మళ్ళీ విగ్రహం అక్కడ పెట్టినాం సార్. విగ్రహం పెట్టి పూజలు నడుస్తున్నాయి. ఏమైనా సిమెంట్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేయవద్దు అంటారు. ఇప్పుడు వాస్తవానికి ఆ చోకి మహేష్ చోకి నరేష్ అనే ఇద్దరు వెళ్ళిపోయినాక ఇప్పుడు మాసుల సీను అనే ఎంపీపీ, ఈ మాజీ ఎంపీపీ, ఇప్పుడు మాజీ ఎంపీకి రన్నింగ్ ఎంపీ ఇప్పుడు దిగిపోయారో మాకైతే తెలియదు. ఎంపీపీ చేంగుంట ఎంపీపీ ఏమంటారు అంటే చోకి మహేష్ చోకి నరేష్ వాళ్ళు కడిలు బాతుకొని కనిపిస్తుంది. అప్పుడేమో భూమి వాళ్ళదే అంటాడు, చోకి మహేష్ చోకి నరేష్ జాగా అప్పుడేమో వాళ్ళదే అంటాడు. ఇప్పుడేమో జాగా మేము కొట్లాడి చేసి ఆ 5 కేసులు మేము భరించుకొని అన్ని చేసినాక ఇప్పుడు ఎంపీపీ గారు ఏమంటాడంటే ఈ జాగా నాది అంటే మొన్నటిదాకా ఏది లేదు, ఇప్పుడు మాది, వీడికి లేపాలి. ఈ మొత్తం మీద దాంట్లో మొత్తం సర్వే చేస్తే మొత్తము ఏది ఎన్హెచ్ రోడ్ పోగా ఆర్ఎంఓలో పోగా 9 గుంటలు మిగులుతుంది సార్. ఇది సర్వే చేపిస్తే ఆ 9 గుంటలు మనస్ఫూర్తిగా మాకు మేమంతా ఒక చేగుంట మండలి ఎస్టీ వాళ్ళం అందరం కోరుతున్నాము. ఒక 5,000 ఓట్ల జనాభా ఉంది మాది, ఓట్లే 5,000 ఉన్నాయి. సరే జనాభా చూస్తే ఎక్కువనే ఉంది, సరే ఇవ్వండి, మంచి మర్యాదగా మంచిగా సాంప్రదాయంగా ఉందాం సార్ అంటే సాంప్రదాయంగా ఇచ్చినట్లు లేరు. మీరు అనేది ఏంటంటే మా అమ్మవారు నిలబెట్టుకుంటాము, మాకు జాగా అనేది మీరు ఇవ్వాలని మీ కోరిక. మా కోరిక సార్. మేము కలెక్టర్ దగ్గర పోయినాము, ఎంఆర్ఓ దగ్గర పోయినాము, ఆడియో దగ్గర పోయినాం. ఎమ్మెల్యే కలిసినాం సార్. ఏమన్నాడు? కొంత ఎలక్షన్ అయినాక చూద్దాం గానీ ఇక్కడ స్థానంగా వీడికి వచ్చిండు, వీడికి స్థలం మీదకి వచ్చిండు, చూసి ఏమైనా ఉంటే
చూద్దాం ఇప్పుడు ఎలక్షన్ లా నేను ఏమన్నా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎలక్షన్ లో ఏది చేయరాదు. అమ్మవారిని అయితే పెట్టిరు కదా, అది అంతకంటే మించింది ఏం చేయకూడకుండా కలెక్టర్ కి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకురా? 2 మాటలు పెట్టినాం కలెక్టర్ కు సార్. కలెక్టర్ కు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? రెస్పాన్స్ ఏం ఇవ్వలేదు సార్. మాకైతే నోటీస్ ఈ ఎలక్షన్ల వరకు అయితే ఎవరేమి హామీ ఇయ్యరు. ప్రజా దర్బార్ హైదరాబాద్ పోయిరా? హైదరాబాద్ పోయిరా? హైదరాబాద్ పోయినాం సార్. హైదరాబాద్ పోయి తర్వాత మా మీద ఒక్కొక్కరి మీద 5 కేసులు అయినాయి. ఎన్హెచ్ రోడ్ మీద ఆర్ఎంబి ఎన్హెచ్ రోడ్ మీద ఆపింది ఒక కేసు, ఎంఆర్ఓ ఆడ ధర్నా చేసింది ఒక కేసు, ఇంతకు ముందు చౌకీ మహేష్ వాళ్ళు పెట్టిన వాళ్ళు మొత్తం ఒక్కొక్కరి మీద 5 కేసులు అయినాయి. మేమేం చేసినామంటే, మీరు అనేది ఏంటంటే 5 కేసులు అయినా పర్వాలేదు, మీరు దేనికి కూడా భయపడతలేరు. కాకపోతే ఏంటంటే ఈ 9 గుంటల భూమి ఏదైతుందో మా అమ్మవారిని పెట్టుకోవడానికి మన మీ యొక్క కోరిక. ఇంకా 9 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోండి అదే, సార్. ఎన్ని కేసులు అయినా సరే కానీ మాకు ఈ స్థలం అయితే మీకు కావాలని మీ ఆలోచన. మాకు కావాలని మేము కోరుతున్నాం సార్. అది మీ ఇంటికి కాదు, మీ గుడి అమ్మవారికి. మేమేదో కళ్ళకి ఏదో కిరాణం పెట్టుకొని అమ్ముకోవడానికి ఏదో మేము చేసి రేపు ఏదో బిజినెస్ చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కాదు. మేము ఏదో అమ్మవారికే ఇవ్వండి. మేమే కాకుండా మీకు ఈ చేగుంట మండల లేకపోతే ఈ స్టేట్ లో ఎవరైనా వచ్చి మొక్కోవచ్చు. వాళ్ళకు కూడా స్థానం ఉంటుంది, వాళ్ళకు కూడా కూర్చుందని కుర్చీలు పెట్టినాం, ఉండి అందరికి సౌకర్యం కోసమే పెట్టినాం. కానీ మా ఒక్కరి కోసం కాదు, మా ఒక్కరి మీద పట్టుబట్టినట్టు చేయకూడదు. ఎప్పుడు కూడా ఎస్టీ వాళ్ళకు ఓ దేవత శివాలాల్ మేరామా అంటే యాడ బంజారా, అక్కడ బంజారా హిల్స్ లో కూడా మన మాజీ సీఎం పెట్టిపించిండు. అక్కడ జాగా 1 ఎకరా భూమి ఇచ్చి మెదక్లో పెట్టించారు, చంద్రపేటలో పెట్టించారు. మాకు చేగుంటల్ని ఏకదమ్ మమ్మల్ని పట్టుబట్టి చేసుడు అది మా పద్ధతి కాదు. లాస్ట్ ఫైనల్ గా ఈ చేగుంట మండల ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు ఏం కోరుకుంటున్నారు? ఈ ఎంపీపీ గారికి కానీ, మరి ఎమ్మెల్యే గారికి కానీ, జడ్పీటీసీ గారికి కానీ, ఈ ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ దయచేసి మేము ఏమంటున్నామంటే, అధికారులకు కూడా మేము ఏమంటున్నామంటే, ఆ 9 గుంటల భూమి ఏదో ఈ ఎస్టీ వాళ్ళకు ఏదో శివాలాల్ పేరు మీద రాసి, ఎస్టీ వాళ్ళు ఒక నాయకుని పేరు మీద కాదు, శివాలాల్ మేరామా పేరు మీద రాసిచ్చి మేము ఒక గుడి కట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాం సార్. ఆ గుడికి వాళ్ళ సపోర్ట్ కావాలని మీ యొక్క కోరిక. అవును సార్, సపోర్టు చేగుంట మండల్లో ఉన్న వాళ్ళది అందరిది కావాలి. ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చేయకుండా మీకు 9 గుంటల భూమి ఇచ్చి మీకు టెంపుల్ కట్టుకోవాలని మీ యొక్క ఆలోచన సార్. టెంపుల్ కట్టుకొని ఇక్కడ ఒక పూజారి నుంచి ఒక 24 గంటలు ఇక్కడ ఒక పూజారి బాపనాయన లెక్క పూజారి ఉంటాడు. ఆ పూజారి ఉండి ఇక్కడ అన్ని విధాలు చూసుకుంటాము, అన్ని విధాలా చేసుకుంటాడు. ఆ గుడిక మేము వచ్చి 5 నిమిషాలు నిలబడడానికి మాకు అవకాశం ఉంటుంది. వీడికి లేపినప్పుడే మా తాండలు కొన్ని ఎంఆర్ఓ అయితే ఎప్పుడైతే విగ్రహం లేపినప్పుడే అక్కడ 2-3 దవాఖాన పనులు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అది వీడికి లేపి ఇంకో దగ్గర తీసుకుపోవాలంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బందుల సచ్చుడు కంటే ఇట్లా ఈ యుద్ధాలతో చచ్చినా సరే కానీ మీ వీడికి లేపమని ఆలోచన సార్. అంటే ఏదేమైనా మీరు ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ప్రతిష్టం చేసుకుంటాము, ఇక్కడనే టెంపుల్ కట్టుకుంటాము ఈ యొక్క ఆలోచన సార్. ఈ టెంపుల్ కట్టుకుంటాం సార్. మేము ఏమైనా కిరాణం పెట్టడానికి ఇవ్వకండి, లేకపోతే ఒక నాయకుని పేరు మీద మీరు ఏదైనా ఎంఆర్ఓ కూడా ఒక నాయకుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకండి, శివాలాల్ మేరామా దేవుని పేరు మీద ఇక్కడ టెంపుల్ కట్టిన అందరిది, మీ ఒక్కరిది కాదు. ఒక్కరిది కాదు సార్. చేగుంట మండల్లో మొత్తం ఉన్న వాళ్ళ ఎస్టీ వాళ్ళ అందరిది. ఇంకా స్టేట్ నుంచి వచ్చిన లంబడోళ్ళది కూడా మొక్కుకోవడానికి అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిది కూడా అన్నట్టు ప్రతి ఒక్కరిది కూడా